అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద కోడలు శనగల చాటు వ్యాపారం. ఆ వీధిలో ఉండే లలిత ఒక గురువారం రోజు తన ఇంట్లో ఒక వ్రతం చేసుకుని దేవుడి దగ్గర పెట్టిన శనగల ప్రసాదం తీసుకుని జానకి ఇంటికొచ్చింది. జానకి వదినా ఉన్నావా? వచ్చా అక్కడే హాల్లో నాగి లలిత వచ్చేస్తున్నాను అంటూ బదులిచ్చి లోపల గదిలో నుండి హాల్లోకొచ్చింది. ఏంటి లలిత ఎలాగొచ్చావు? అదేంటిదినా, నేను చెప్పానుగా ఇవాళ నేను ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను, తాంబూలము ప్రసాదం తీసుకోవడానికి రమ్మని. ఎంతకీ నువ్వు రాకపోయేసరికి నేనే తీసుకొచ్చాను. ఇదిగో వదిన, పూజ దగ్గర పెట్టిన శనగల ప్రసాదం. శనగల ప్రసాదమా? అక్కడ పెట్టెళ్ళమ్మా, నా చేతిలేం బాలేదులే అని అనేసరికి లలిత తాను తీసుకొచ్చిన శనగల ప్రసాదం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే జానకి ఆ శనగల ప్రసాదం తీసుకెళ్లి చెత్త డబ్బాలో వేస్తూ, ఈ గతిలేనోళ్ళ బుద్ధులే ఎంత అనుకుంటా. పూజలు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు కూడా ప్రసాదాలుగా శనగలో బఠానీలు పెట్టుకుని పూజలు చేస్తారేంటో. అందుకే కాబోలు వెళ్ళాక దేవుడు కూడా కన్నెత్తి చూడ్డో అంటూ అహంకారంతో కళ్ళు మూసుకుపోయి దేవుడి ప్రసాదాన్ని చెత్తపాలు చేసింది. నిజానికి ఈ జానకి భర్త పెద్ద హోదాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే ఎన్నో ఏళ్లుగా లంచాలు మరిగి చాలా బాగా ఆస్తులు కూడబెడుతూ వచ్చాడు. అందుకే జానకికి అంత అహంకారం. పేదవాళ్లని, సామాన్యులని చాలా చులకనగా చూసే మనస్తత్వం ఆమెది. ఒకసారి జానకి భర్త హరి తమ కొడుకు పెళ్లి విషయంగా ఆమెతో, ఏమోయ్, మన వాడికి పెళ్లి వయసు వచ్చేసింది కనుక మనలో సంబంధమైతే అన్ని విధాలా బెటర్ అనిపిస్తుంది. అందుకే నాకు ఆలోచన వచ్చింది. మీ పెదనాన్న చిన్న కొడుకు, అదేనే మీ శ్రీశైలం అన్నయ్య, అతని కూతురుంది గదా, ఆ పిల్ల పేరు ఏదో ఉందిలే గాని ఆ పిల్లయితే మనాడికి చక్కటి జోడి అనుకుంటున్నాను. నువ్వేమంటావు అని దగ్గర సంబంధం చేసుకోవాలన్న ఉద్దేశంతో అడిగాడు. అప్పుడు డబ్బుందన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన జానకి తన భర్త మీద కయ్యమంటూ, ఏంటండి మా అన్నయ్య కూతురు చేసుకునేది? ఆడు మొత్తం ఆస్తులన్నీ అప్పులకే తాగలేశాడు. ఇప్పుడేవో చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి చేసుకుంటా ఉన్నాడు. అలాంటిది వాడు మన హోదాకు తగ్గ కట్నం ఏమిస్తాడు చెప్పండి? అయినా మన స్తోమతకు సరిపోయే ఏ కోటీశ్వర్ల సంబంధం చూసుకుందాలండి. మనవాడికి ఇలాంటి అనాకాని సంబంధాలు చూసే కర్మ మనకేమొచ్చిందని ఇప్పుడు? అది కాదే, ఇంటికి తెచ్చుకునే కోడలి విషయంలో కూడా డబ్బులతో లెక్కలేంటి నీకు చెప్పు. ఎక్కడ ఏ లెక్కలు చూడాలో మీరు నాకు చెప్పనవసరంలా. అయినా మా పుట్టింటి తరపు సంబంధమే కదా, అట్లాంటిది నేను వద్దంటే మీరెందుకు అడ్డుపడుతున్నారో అని భర్త మాట కూడా లెక్క చేయలేదు. ఈ విధంగా తన భర్త సంపాదించే అవినీతి సొమ్ము చూసుకొని కళ్ళు నెత్తికెక్కిన జానకికి ఏమీ కనిపించటం లేదు. అలా రోజులు గడుస్తున్నాయి. జానకి కొడుకు శ్రీకర్కి తన తండ్రి సంపాదిస్తున్న అవినీతి సంపాదన నచ్చక వేరే ఊర్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను ప్రియ అనే పేదింటి పిల్లని ప్రేమించటంతో తన తల్లిదండ్రులకి చెప్పకుండా ప్రియని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు. అప్పుడు కొడుకు ముందు తను చెడ్డదవ్వకూడదనుకున్న జానకి పేద కోడలు ప్రియని ఇంట్లోకి రానిచ్చింది. కాని ప్రతిరోజు ఆమెను మాత్రం సూటీపోటీ మాటలతో వేధించసాగింది. ఒకసారి పేద కోడలి పుట్టింటివారు పంపిన శనగల్ని ఆమె ఇంట్లో దాచిపెడుతుంటే జానకి అక్కడికొచ్చి తన పేద కోడలితో ఇలా అంటుంది, ఏవమ్మ గతిలేని ముద్దులు కోళ్ళ, మీ పుట్టింటి వాళ్ళకి ఎందుకు పనికిరాను నీ శనగలు తప్ప తీసుకురావడానికి ఇంకేం దొరకలేదా నీకు? ఆటిని ఏదో బంగారాలకు దాచిపెడుతున్నావు. ఈ ఇంట్లో ఎలకలు కూడా శనగలు మొట్టవు, వాటిని ఏ స్టోర్ రూమ్లోనే బాడాయి అని అంది. అప్పుడు పేద కోడలు ప్రియ తన పుట్టింటి స్థాయిని తన అత్తగారి ముందు కిందకి దిగనేయకుండా బదిలిస్తూ, లేదత్తయ్య, మాకు 1 ఎకరం పొలం ఉంది. అందులో శనగల పంట వేస్తాడు మా నాన్న. అందుకే ప్రతి పంటలో నా వంతుగా కొన్ని శనగలు తీసి పెడతారు. వాటిని ఇప్పుడు ఇలా ఇచ్చాడత్తయ్య. అంతేలే, ఉన్నవి అవే అయితే వాటాలు కూడా అవేగా వచ్చేది అని ఒక పుల్లవిరుపు మాట అనేసి వెళ్ళిపోయింది. అత్తగారు తన పుట్టింటి వారిని తక్కువ చేస్తున్నప్పుడు పేద కోడలు ఏదో ఒక మాట అనొచ్చు. కాని పెద్దింటి కాపురానికి పంపేటప్పుడు తన తల్లిదండ్రులు చెప్పిన మాటకి కట్టుబడి మరో మాట రెట్టించలేదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. జానకి భర్త అక్రమ సంపాదన బాగా ఎక్కువైపోవటంతో అతని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ పడింది. దాంతో ఇన్నాళ్ళు అతను కూడబెట్టిన అవినీతి సొమ్మంతా కోర్టులో అటాచ్ చేయడంతో అన్ని కోట్ల ఆస్తులున్నా
పైసా ఉపయోగపడకుండా పోయింది వాళ్ళకి. చివరికి తిండికి గడవటం కూడా వాళ్ళకి కష్టమైంది. అలాంటప్పుడు జానకి తన భర్తతో ఇలా అంటుంది. యావయ్యా, ఇక అయ్యిందేదైపోయిందిలే. ముందిల్లు గడిచే మార్గం చూడవయ్యా. ఇట్ట గతిలేనోళ్లాగా గంజి నీళ్లు ఎన్నాలని తాగుతాము? నన్నేం చేయమంటావే? అవినీతి నింద నా మీద పడ్డంతో ఉద్యోగం పోయింది. పోనీ వేరే ఏదైనా ఉద్యోగం చూసుకుందామంటే అవినీతిపరుడు అనే ముద్ర వల్ల నాకు ఏ పని దొరకటం లేదు. నా పరిస్థితే కాదు, మనకి దూరంగా ఉంటున్నా కూడా మన అబ్బాయి శ్రీకర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే వాడక్కడే ఉంటూ ఇక్కడున్న కోడల్ని తీసుకెళ్లడానికి కూడా రాలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులు చూస్తేనే ఇప్పుడు తెలిసింది లంచం తీసుకుంటే ఎంత పరువు దక్కువో అని. తను చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. జరుగుతున్న పరిణామాలని చూశాక ఆస్తులన్నీ తమకి చెందకుండా పోతాయేమో అనే భయానికి అత్తగారు జానకి బెంగ పెట్టుకుని మంచం పట్టింది. అప్పుడు కోడలు తన కుటుంబం గడవటానికి తన పుట్టింటి వారు ఇచ్చిన శనగలతో చాట్ తయారు చేసి అమ్మటం మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు కూడా ప్రియా అమ్మే శనగల చాట్కి బాగా ఫ్యాన్స్ అయిపోయారు. దాంతో సాయంత్రం అయ్యేసరికి ఆ శనగల చాట్ అమ్మగా వచ్చే రాబడితోటే తన ఇల్లు గడుపుతూ అత్తగారికి వైద్యం కూడా చేయిస్తూ ఉంది ప్రియా. అలా సమయానికి వైద్యం అందటంతో జానకి కూడా త్వరగానే కోలుకుంది. ఇక అప్పుడు పేద కోడలు చేస్తున్న శనగల చాట్ వ్యాపారం గురించి తెలుసుకున్నాక ఆ అహంకారపు అత్తకి మొదటిసారి పేద కోడలు ప్రియా అత్తగారి మాటలు అత్తగారికే అప్పచెప్తూ ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్లే కావచ్చు, కానీ అవినీతి పరులు మాత్రం కాదు. అందుకే వాళ్ళు నాకు ప్రేమగా పంపిన శనగలతోటే నేను చాట్ వ్యాపారం చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు మన ఇంటిని పోషిస్తుంది కూడా ఆ గతిలేని వాళ్ళు పంపిన శనగలే అత్తయ్య. అయినా అవినీతి సొమ్ము ఎన్నుకోటున్న ఏం లాభం చెప్పండి? మావయ్య చేసిన తప్పుకి మీకు దూరంగా నిజాయితీగా పనిచేస్తున్న మీ అబ్బాయి కూడా ఉద్యోగం పోగొట్టుకుని ముఖం చెల్లక దొంగలా బ్రతుకుతున్నారు. అందుకే అత్తయ్య, కష్టం వల్ల వచ్చేది ఏదైనా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం నయం చేసింది కూడా ఈ పేద కొడలు శనగల చాట్ వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ముతోటే. నిజమేనే కోళ్ళ, తప్పంత నాదే. భర్త తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించాల్సిందల్లా పోయి ఎంకరేజ్ చేశా. ఇప్పుడు నలుగురిలో పరువు పోగొట్టుకుని బ్రతుకుతున్నాం. ఇక అప్పట్నుంచి దిగిన తలపొగరు వల్ల మనుషులు మనుషుల్లా కనిపించసాగారు జానకికి. అందుకే కోడల్ని క్షమాపణ అడిగి తన వియంకుల నుండి వచ్చిన ఆ శనగలతోటే చాట్ వ్యాపారం చేయటానికి జానకి కూడా మరొక బండి మీద వెళ్లి వ్యాపారం చేస్తూ ఆ కష్టార్జితంలో ఉన్న ఆనందమేంటో, నిజాయితీగల సొమ్ములో దొరికే సంతృప్తేంటో తెలుసుకుంది. అలా ఒక పేద కోడలు తన పుట్టింటి వాళ్ళిచ్చిన శనగలతో శనగల చాట్ వ్యాపారం చేసి అత్తగారిలో మార్పు తీసుకొచ్చింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.